మీరు ఎట్లయితే కష్టపడి మన ఎమ్మెల్యే గారిని 48,000 మెజారిటీతో గెలిపించారో అంతకంటే ఎక్కువ నేను కానీ ఎమ్మెల్యే గారిని కష్టపడి మిమ్మల్ని అందరినీ గెలిపిస్తాం. నేను ఒకటే చెప్పేది, నా ట్రిగ్గర్ అయినా టార్గెట్ అయినా దయాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ. నువ్వెంతో మందిని కోవట్ల పోషిస్తున్నావు, ఎంతో మందిని గ్రూపిజం చేపిస్తున్నావు, ఎంతో మందితోటి చెడు ప్రచారం అనేది చేపిస్తున్నావు. దయాకర్ రావు గారు, నేను చెప్పేది నీకు ఒకటే, ఈ స్టేజ్ మీద నువ్వు అనుకున్నట్టుగా మేము పారిపోయే పిరికోళ్ళం కాదు. ఇక్కడుండి పోరాటం అనేది చేస్తామే తప్పితే నువ్వేదో మమ్మల్ని భయపెట్టించి బెదిరించి పంపించాలని చూస్తున్నావు. ఎవరైతే ఆయన డబ్బులకి ఆశించి కోవిడ్ రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఎవరైతే గ్రూపిజం చేసి ఆయన చెంచాగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అత్తాకోడల మధ్యన పెట్టాలని అనుకుంటున్నారో సహించేదే లేదు. తప్పకుండా ఎట్లయితే పోయినసారి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 2 years అవుతుంది, జూన్కి 2 yearsలో ఎట్లయితే పోరాడి చేశామో అసలైన రాజకీయం నువ్వు చూడలేదు. ఇప్పుడే చెప్పారు జానసమ్మలో 2-3 రకాలు ఉన్నాయని. 3వ రకం చూస్తే నువ్వు తప్పకుండా రాజకీయ జీవితానికి మాత్రం పర్మనెంట్గా పర్వతగిరిలో కూర్చోవాల్సిందే అని చెప్తున్నా ఈ స్టేజ్ మీద. నువ్వు మా పర్సనల్ లైఫ్లో కూడా వచ్చి నా ఫ్యామిలీ మీద మాత్రం ఈగ వాళ్ళగానే నువ్వు బతకవని చెప్తున్నా. ఈ అది ఎవరైనా సరే, పదవి ఉన్నోడైనా సరే, పనోడైనా సరే, పనోడు నుంచి 11 వరకు, ఇంటోడి వరకు కూడా ఇది వార్నింగ్ చెప్తున్నా ఈ స్టేజ్ మీద. ఎవడైనా అడ్డొస్తే మాత్రం ఊకునేది లేదు. మస్ అయిపోవాలంటే మాతోటి పెట్టుకోండి, అంతేగాని వీళ్ళు ఆడోళ్ళు కదా ఊకుంటారని అంటే మాత్రం ఆడోళ్ళం కాదని ఆడపులులు అని నిరూపించినాం. ఈసారి అగ్నిగుండాలని నిరూపిస్తాం, రాసి పెట్టుకోండి. పార్టీకి నష్టం చేసే పనులు చేస్తున్నారో తప్పకుండా వాళ్ళకి గుణపాఠం నేర్పిస్తాం, గుణపాఠం చేపిస్తాం, చూపిస్తాం కూడా అది ఎట్లా ఉంటుంది అనేది. మరి మీరందరూ కూడా కష్టపడి ఆ రోజు గెలిపించారు. మరి ఆ రోజు ఎంత కసి మీద అయితే ఉన్నామో అదే కసి మీద మన పార్టీని, మన ప్రజల్ని కాపాడుకోవాలి. నాకేమీ స్పెషల్ అజెండా ఏమీ లేదు, నాకున్నదల్లా కాంగ్రెస్ జెండా మాత్రమే. నాకు పర్సనల్గా ఆశలు ఏమీ లేవు. నాకున్న ఆశలన్నీ కూడా నా పాలకుర్తి ప్రజలు. ఎప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలాగా చూసుకుంటాం. మరి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలి. రాబోయే ఎలక్షన్స్లో మరి సర్వేల ప్రకారమే టికెట్లు ఇవ్వటం జరుగుతుంది. ఎవరికి టికెట్లు వచ్చినా కానీ మనందరం కూడా గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్